ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము మొదటి 2 వచనముల నుండి చదువుకుందాము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చదవబడిన ఈ లేఖనాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లోకంలో మనము చూసినప్పుడు చాలా ఎత్తుగా, చాలా గొప్పగా, ఉన్నతంగా కనిపించేవి కొండలు, పర్వతాలు. అవునా? కొండలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఎంత దూరంగా ఉండి చూసినా మనకు క్లియర్‌గా కనబడతా ఉంటాయి. కొండలను కదిలించడం చాలా కష్టమే. అందుకే గదా బలాన్ని గూర్చి చెప్పేటప్పుడు చాలామంది కొండంత బలము, కొండంత ధైర్యము అని చెప్తూ ఉంటాము. మనం కూడా కదల్చబడకుండా ధనము, బలము, హోదా, పరపతి అనే కొండలను ఏర్పాటు చేసుకొని వాటిని చూసి మురిసిపోతూ చాలా ధైర్యంగా ఉన్నాము అని అనుకుంటాము. కానీ నిజానికి వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగము ఉండదు. కష్ట సమయాల్లో దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలి తప్ప మన భౌతిక సంబంధమైన హోదాలు, పరపతులు కాదు. మనం ఏర్పాటు చేసుకున్న ఆ ఎత్తైన కొండలను చూసుకొని గర్వపడడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఇక నాకు తిరుగులేదు, నన్నెవ్వరూ ఏమీ చేయలేరు అనుకుని విర్రవీగుతాం. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకున్న ఇల్లులు కానీ, బలము కానీ, హోదా కానీ ఇంకేదైనా మనల్ని విడిపించనే విడిపించదు. కేవలము దేవుడు మాత్రమే మనల్ని విడిపించగలుగుతాడు. దేవుని కంటే మనం ఏర్పరుచుకున్న కొండలు బలమైనవి కావు. మనం ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా సరే దేవుడు అక్కడి నుండి మనల్ని కిందికి పడవేస్తాడు. ఆయనకి యోగ్యమైన జీవితాలు మనం జీవించకుండా ఉంటే. ఉపద్య గ్రంథము 1 అధ్యాయం 3, 4 వచనాల్లో ఈ మాటలు చూస్తాము. నన్ను కిందికి పడద్రోయగల వాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు అని వ్రాయబడి ఉండట చూస్తాము. ఇలా తమ కోసం కొండలను ఏర్పరచుకునేవారు కొందరైతే తమ అవసరతలలో, కష్టాలలో ధనవంతులను, గొప్పవాళ్లను, బలవంతులను, పరపతి పేరు ఉన్న వాళ్ళను ఆశ్రయించేవారు మరికొందరు. దేవుడే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడు, నా రక్షణాధారము వంటి మాటలు కేవలం బైబిల్లో చదువుతూ పాడే పాటల్లోనే మనం చూపిస్తాం తప్ప నిజ జీవితంలో దేవుడి మీద అసలు ఆధారపడనే పడము. అందుకే ఇన్ని సమస్యలు. చాలామంది కరుడుగట్టిన క్రైస్తవుల్లాగా ఆదివారం తప్పక మందిరానికి వెళ్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, విశ్వాసులుగా కనబడుతూ ఉంటారు. కానీ నిజంగా దేవుణ్ణి మాత్రం ఆశ్రయించరు. దేవుణ్ణి కాకుండా తమ కొరకు చాలా కొండలను ఏర్పాటు చేసుకున్న వారుగా ఉంటారు. దావీదు మహారాజై ఉన్నప్పటికీ కూడా కష్టకాలంలో ఆయన ఆస్తిని, తన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు కదా. కేవలము దేవుని మీదనే ఆధారపడ్డాడు. కాబట్టే దేవుణ్ణి మాత్రమే తన కొండగా, కోటగా, ఆశ్రయదుర్గముగా ఆయన ఎంచుకోగలిగాడు. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనంలో ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను అని వ్రాయబడి ఉండట చూస్తాము. మన కష్టకాలంలో దేవుణ్ణి కాకుండా మనుషులను ఆశ్రయించడం వల్ల దేవుడు ఏమాత్రము మహిమపరచబడడు. పైగా మన సమస్యలు తీరవు. మనం దేవుణ్ణి నమ్మినప్పుడే కదా ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు. హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి దేవుడు తప్ప మనుషులు కనబడతారా? కనబడనే కనబడరు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకి చివరి ఆధారంగా ఉండకూడదు. కానీ ఏ సమస్య చిన్నదైనా పెద్దదైనా మనం ముందుగా దేవుడి మీదనే ఆధారపడితే ఆ సమస్యల్లో నుండి ఎలా పరిష్కారం పొందుకోవాలో, ఎలా బయటపడాలో దేవుడే మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి మనం ఒక కొండగా, కోటగా ఏర్పరచుకోవడం లేదు కాబట్టే ఎన్ని సమస్యలు. మనకు మనం ఏర్పరచుకునే కొండలైన ధనము, బలము, పరపతి, హోదాల వైపు చూసినా అవి మనల్ని రక్షింపజాలవు. కేవలము దేవుడు మాత్రమే మనల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 1 వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని వ్రాయబడి ఉండట చూస్తాము. దేవుడు మన కొండగా, కోటగా, ఆశ్రయదుర్గంగా ఉంటే మనం ఎన్నటికిని కదలింపబడము. బండ మీద ఇల్లు కట్టుకొనిన వాడు ఎలా బుద్ధిమంతుడవుతాడో
దేవుణ్ణి నమ్మి ఆయనను తనకు కొండగా, కోటగా, ఆశ్రయదుర్గంగా భావించేవారు కూడా కథలక నిత్యము నిలుచు సియోను కొండవలే స్థిరముగా ఉండగలుగుతారని కీర్తనల గ్రంథం 125:1 చూస్తాము. దేవుణ్ణి మన కొండగా, కోటగా ఏర్పరచుకోవడానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము మా కష్టాలలో, బాధలలో మాకున్న భౌతిక వనరుల మీద కాక, మనుషుల మీద కాక, కేవలము నిన్ను మాత్రమే నమ్ముకొని, నిన్ను మాత్రమే ఆశ్రయించి, నీ మీద ఆధారపడినట్లుగా మాకు కృప దయచేయండి. ఎందుకంటే నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు కానీ, మా సమస్యలన్నిటి నుండి మమ్మల్ని విడిపించి గొప్ప చేయగల శక్తిగల దైవమా, నీకు వందనాలు. నిన్ను నమ్మి స్తుతించి మాకు అటి కృప దయచేయమని కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. నాకు సహాయము నా ప్రభువుల్ని కలుగునన్న నమ్మకము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.